భారతీయ జనతా పార్టీ ఈశాన్య రాష్ట్రాల్లో మొన్ననే ఒక దెబ్బతిన్నది. ఏదైతే మణిపూర్‌లో 2 సీట్లు కోల్పోవడం, అలాగే నాగాలాండ్‌లో పార్లమెంట్ సీటు కోల్పోవడంతో ఇక మళ్ళీ అంటే సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ చేతుల్లో, ఆ తర్వాత స్థానిక పక్షాల చేతుల్లో ఉన్నటువంటి అంటే లోకల్ ప్రాంతీయ పార్టీల చేతుల్లో ఉన్నటువంటి చోట దెబ్బతిన్నదా అన్నటువంటి సిచ్యుయేషన్ వస్తే ఇప్పుడు అదేం లేదని తేలింది. వెంటనే వితిన్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యి నెల తిరక్క ముందే నాగాలాండ్‌లో మళ్ళీ భారీగా పుంజుకుంది. అక్కడ జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. కాంగ్రెస్ పార్టీ దారుణమైనటువంటి దెబ్బతింది. ఎక్కడైతే మొన్న దెబ్బతిన్నటువంటి నాగాలాండ్ లోక్సభ ఎలక్షన్స్‌లో దెబ్బతిన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఇప్పుడు బీజేపీ, ఎన్డీపీపీ కలిసి పోటీ చేసిన మున్సిపల్ ఎన్నికల్లో 3 మున్సిపాలిటీలని కూడా గెలిచేసుకున్నారు. 3కి 3 క్లీన్ స్వీప్ చేశారు. కోహిమా, అట్లాగే మోక్చుంగ్, దిమాపూర్ ఈ 3 మున్సిపాలిటీలని కూడా కంప్లీట్గా క్లీన్ స్వీప్ చేసింది ఎన్డీఏ. తద్వారా స్థానిక ఎన్నికల్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పుంజుకున్నట్టయింది.